ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. కింద పడ్డ నాదే పై చేయి అంటుంది వైసీపీ. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నెయ్యి కల్తీలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఆ తప్పుని ఒప్పుకొని కొద్ది ప్రాశ్చాత్తాపడి క్షమించమని అడగాల్సింది పోయి పైగా బుకాయిస్తూ తన తప్పు కాను రాకుండా డైవర్షన్ చేయటం కోసం ఇప్పుడు హెరిటేజ్ మిల్క్ మీద పడ్డారు. హెరిటేజ్ మిల్క్లో ఏవో కెమికల్ పదార్థాలు ఉన్నాయట, హెరిటేజ్ నెయ్యిలో కెమికల్ పదార్థాలు ఉన్నాయట. సరే, నిజంగా హెరిటేజ్ మిల్క్లో కెమికల్ పదార్థాలు ఉంటే, హెరిటేజ్ నెయ్యిలో కెమికల్ పదార్థాలు ఉంటే దాన్ని సంబంధిత ఆర్గనైజేషన్స్కి కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఎక్కడో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండాపూర్ డైరీకి సంబంధించి ఏదో వాళ్ళకి ఏదో ఫైన్ వేస్తే, జరిమానా వేస్తే దాన్ని చూపెడుతూ దాన్ని హెరిటేజ్కి అంటగడుతూ అక్కడి నుంచే హెరిటేజ్ నెయ్యి వస్తుంది, అక్కడి నుంచే హెరిటేజ్ మిల్క్ వస్తుంది అని బుకాయిస్తూ తమ తప్పుని డైవర్ట్ చేస్తూ హెరిటేజ్ తప్పుడు మిల్క్ను ప్రజలకు అమ్ముతుంది, తప్పుడు నెయ్యిని, నకిలీ నెయ్యిని, కల్తీ నెయ్యిని ప్రజలకు అమ్ముతుందని నమ్మించడం కోసం వైసీపీ తిప్పలు పడుతూ ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎవరు నమ్మరు అనుకున్నారో ఏమో, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారిని రంగంలో దింపారు. కానీ ఈయన ఇలా అడ్డంగా ప్రెస్ మీట్ పెట్టి దొరికిపోయారు, అడ్డంగా ప్రెస్ మీట్ పెట్టి దొరికిపోయారు. ఒక్కసారి చూడండి, మీరే ఏం దొరికిపోయారో క్లియర్గా మీరే చూడండి ఒకసారి. సరే, ఏ సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థ ఇవ్వండి. ఏది నెయ్యి ప్యాకెట్ ఇది, ఇగో చూడండి, ఇది నెయ్యి ప్యాకెట్ అట, నెయ్యి ప్యాకెట్ అట. హెరిటేజ్ సీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి ప్యాకెట్ అంటున్నాడు. అది ఇది నెయ్యి ప్యాకెటా? హెరిటేజ్ వాళ్ళు గతంలోనే ఓపెన్గా ప్రకటన రిలీజ్ చేశారు. మేము ఇండాపూర్ డైరీ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ కొనే మాట వాస్తవమే, కానీ నెయ్యో పాలు మేము అక్కడ నుంచి దిగుమతి చేసుకోవట్లేదు. పన్నీరు, సీజు ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం వాళ్ళ నుంచి తీసుకున్నాం. మేము మాత్రమే కాదు అమూల్ వాళ్ళు తీసుకున్నారు, డొడ్డా డైరీ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇంకా అనేక మంది అక్కడి నుంచి తీసుకుంటున్న మాట వాస్తవం. ఇది హెరిటేజ్ వాళ్ళు గతంలోనే చెప్పారు. ఇప్పుడు ఇది నెయ్యి అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి హెరిటేజ్ డైరెక్ట్గా నెయ్యి సప్లై చేస్తుంది, ఎక్కడి నుంచి దిగుమతి చేసుకొని అయితే కాదు. అది హెరిటేజ్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇది నెయ్యి ప్యాకెట్ చూపించొచ్చుగా, మరి నెయ్యి పేరుతోటి ఇది ఎందుకు చెప్తున్నారు సీజు? ఒక్కసారి కనిపించలేండి ఇక్కడ. ఇంకో మ్యానుఫ్యాక్చర్ ఇంకా అన్ని చెప్తాం, అన్ని చూపెడతాం, అన్ని వ్యవస్థలు అన్ని చూపెడతాం, ఒకటి కాదు. ఈ తిప్పలంటూ ఎందుకు అంటే తమ నకిలీ నెయ్యి దొరికిపోయింది కదా, తిరుమల లడ్డూలో కలిపింది, దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం, ప్రజల ఆరోగ్యాలతో హెరిటేజ్ ఆడుకుంటుందని చెప్పడం కోసం ఇదంతా చేస్తున్నారు. నిజంగానే హెరిటేజ్ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటుంది అనుకున్నాం ఒకసారి. దానికి సంబంధిత ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆడ కంప్లైంట్ చేయొచ్చు, హెరిటేజ్ని ఆపమని కంప్లైంట్ చేయొచ్చు, చెప్పొచ్చు, పోరాటం చేయొచ్చు. మరి అక్కడ చేయకుండా ఈ ప్రెస్ మీట్ ఏంది, ఈ గందరగోళం ఏంది, ప్రజల్ని భయపెట్టడం ఏంది, హెరిటేజ్ వాడుతున్నటువంటి ప్రజల్ని భయపెట్టేటువంటి ఈ కల్చర్ ఏంది? భారతీయ సిమెంట్లో ఏదో కలిపి సప్లై చేస్తున్నారని నేను చెప్తే నిజమైపోద్దా? ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి. ఒకవేళ నిజంగా కలిపితే దాన్ని బ్యాన్ చేస్తారు. ఒకవేళ ఎవరికి ఏదైనా అనుమానం ఉంటే కంప్లైంట్ చేసుకోవచ్చు, వ్యవస్థలో కంప్లైంట్ చేసుకోవచ్చు. ఏదో ఇండాపూర్ డైరీకి ఏదో ఫైన్ పడితే దాన్ని హెరిటేజ్ పూసే ప్రయత్నం. ఇక చూడండి, మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా ఇండాపూర్ డైరీ నుంచి తెప్పించేటువంటి ప్రోడక్ట్స్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను నేను. చూడండి, మిగతా వాళ్ళు కూడా ఇండాపూర్ డైరీ నుంచి బ్రిటానియా వాళ్ళు తెప్పిస్తున్నారు, అండ్ అమూల్ వాళ్ళు తెప్పిస్తున్నారు. అమూల్ జగన్మోహన్ రెడ్డి సప్లై చేసిన పాలు వాళ్ళు కూడా సీజ్ని, పన్నీర్ని ఇండాపూర్ డైరీ నుంచే తీసుకుంటున్నారు. మరి అమూల్ జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేశారుగా పాలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీలకు కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, కార్యాలయాలకు కావచ్చు, మొత్తం అమూల్ పాలే కదా.
ప్రభుత్వం అఫీషియల్గా వాళ్ళతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది కదా. మరి అమూల్ పాలలో విషయం ఉంటే, ఒకవేళ ఇండాపూర్ డైరీ నుంచి వచ్చేటువంటి వాటిలో విషయం ఉంటే అమూల్ కూడా అదే పని చేసిందా? మరి అలాంటి అమూల్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు? ఇది జగన్మోహన్ రెడ్డిదే కదా. సరే మిగతా అంటే మీరు ఆరోపించవచ్చు, మిగతా వాటికి కూడా చంద్రబాబు నాయుడు గారి అని చెప్పొచ్చు. అమూల్ కూడా చంద్రబాబు నాయుడు గారిదేనా? జగన్మోహన్ రెడ్డి పెట్టిన అమూల్ కూడా చంద్రబాబు నాయుడుదేనా? ఇప్పుడు వైసీపీకి ఉన్న అలవాటు ఏంటంటే, వైసీపీ తరపున డమ్మీ నామినేషన్ వేసిన వెంకటేశ్వర నాయుడు కూడా ఒక కేసులో అడ్డంగా దొరికితే అని మాకు సంబంధం లేదో టీడీపీ అని చెప్తారు, ఏదో ఫోటో చూపించి. ఇప్పుడు రేపు భారతీయ సిమెంట్స్ ఏదైనా కేసులు దొరికిందనుకో, భారతీయ సిమెంట్స్ మాది కాదు, జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు అని చెప్తారు. రేపొద్దున సాక్షి టీవీ మీద ఏదైనా పెద్ద కేసు అయిందనుకోండి, లేదు సాక్షి టీవీ మాది కాదు, చంద్రబాబు నాయుడు అని చెప్తారేమో. ఏదేమైనా ఒక తప్పు నుంచి తప్పించుకోవటానికి వైసీపీ పడుతున్న తిప్పలు చాలా క్లియర్గా కానొస్తుంది. అందుకని నేనేదో అలవోగ్గా చెప్పేటువంటి వ్యక్తిని కాదు. అందుకని కొన్ని ఆధారాల ముందు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు నిజంగా నెయ్యి ప్యాకెట్ చూపించుంటే, నెయ్యి మ్యానుఫ్యాక్చర్ బై ఇండాపూర్ డైరీ అని కనుక దాని మీద ఉండుంటే, నిజమే హెరిటేజ్ నెయ్యి అక్కడ నుంచి తీసుకుంటుందేమో నేను కూడా నమ్మేవాడిని. కానీ ఒక సీజ్ ప్యాకెట్ చూపించి ఇదే నెయ్యి ప్యాకెట్, లైవ్లో కెమెరాలు ఉన్నాయి. ఆయన ఒక మాజీ మంత్రి, ఇప్పుడు మండల్లో శాసనసభ పక్ష నేత, వాళ్ళ పార్టీకి అపోజిషన్ లీడరు. జగన్మోహన్ రెడ్డికి లేని హోదా బొత్స సత్యనారాయణకు ఉంది. బొత్స సత్యనారాయణ మాటకి ఎంతో కొంత క్రెడిబిలిటీ, కొద్దిగా నమ్మడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తి చేత ఇలాంటి మాట చెప్పిస్తే రేపు ఎవరు నమ్ముతాడు చెప్పండి? ఏమండి బొత్స గారు, మీ పరువు అంతా తీస్తున్నారు. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు చెప్తే ఆయన ఏదో ట్రోల్ చేసుకుంటారో, అదేదో ఆయన కొన్ని అలవాటు పడ్డాడు కాబట్టి ఆయనకి ఇచ్చేస్తే పోయిగా ఈ బాధ్యత ఏదో, ఆ స్క్రిప్ట్ మీరేందుకు నెత్తిన పెట్టుకున్నారు? పరువు తీసుకునేటువంటి పని కాకపోతే. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.